నువ్వెంత, నీ కెపాసిటీ ఎంత, నన్నే ప్రశ్నిస్తావా? ఇంతమందిలో నాకు ఎదురు చెప్తావా ఫాల్తుగా అంటూ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సొంత పార్టీకి చెందిన ఓ దళిత నాయకుడిపై ఆవేశంతో ఊగిపోయారు. ఆ నాయకుడిని దుర్భాషలాడుతూ పార్టీ సమావేశం నుంచి బలవంతంగా పంపించి వేశారు. జగ్గారెడ్డి మంగళవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ల ఆశావాహులతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ముందస్తుగానే సంగారెడ్డి సదాశివపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ఆయన ఈ సమావేశంలో ప్రకటించారు. ఇది ఈ వివాదానికి దారితీసింది. ఎస్సీ మినహా ఏ రిజర్వేషన్ వచ్చినా సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూన సంతోష్ ఉంటారని స్పష్టం చేశారు. వైస్ చైర్మన్ గా మైనార్టీ వర్గానికి చెందిన షఫీ ఉంటారని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీకి రిజర్వ్ అయిన పక్షంలో పార్టీ నాయకుడు మహేష్ లాల్ అభ్యర్థిగా ఉంటారని ప్రకటించారు. జగ్గారెడ్డి నిర్ణయంపై అక్కడే ఉన్న దళిత నాయకుడు సునీల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలో దళిత నాయకులు చాలా మంది సీనియర్లు ఉండగా వారిని పక్కన పెట్టి జూనియర్ అయిన మహేష్ లాల్ కు చైర్మన్ పదవి ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ కోసం పనిచేస్తున్నానని తమకు పదవులు ఇవ్వరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సునీల్ ఎక్కువ మాట్లాడితే ఇకపై నా దగ్గరికి కూడా రానివ్వను, కౌన్సిలర్ టికెట్ కూడా రాదు అంటూ జగ్గారెడ్డి హెచ్చరించారు. మీ కెపాసిటీ ఎంత, నాటకాలు చేస్తున్నావా అని ఆవేశంగా ఊగిపోయారు. ఆపై సునీల్ ను బలవంతంగా మీటింగ్ నుంచి బయటకు పంపించేశారు. దీన్ని ఎవరూ వీడియో తీయవద్దని, బయటకు వస్తే వీపులు పగులుతాయని మీడియాను హెచ్చరించారు.